ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కింతల పద్మ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటి పద్మ ఒక చేతిలో బీరకాయ ఒక చేతిలో టమాటో పట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే ఒకే ఒక బీరకాయ ఉందండి. దీంతో అయితే ఏం చేద్దామని ఆలోచిస్తే రోటి పచ్చడి అయితే గుర్తొచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరూ రోటి పచ్చడి చాలా చక్కగా తింటామండి, ఇష్టంగా. అందుకైతే ఈరోజు రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఈరోజు పప్పుచారు చేసి సింపుల్గా మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ పప్పుచారు ఎవరు ఇష్టంగా వద్దనేసారండి. వేడి ఎక్కువగా ఉంటుంది కనుక మజ్జిగన్నా తినేద్దాం అనేసి అన్నారు. నేను నైట్ కూడా పడుకోవడం లేట్ అయిపోయిందండి, హెడేక్గా ఉంది. అందుచేత నేనైతే ఈరోజు సింపుల్గా పచ్చడి చేసి మజ్జిగన్నా తినేద్దామని డిసైడ్ అయ్యామండి. మీకు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను, రండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పచ్చడి కోసం అయితే ముందు కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఏమేమి వేయాలో చేసి చూపిస్తాను. ఆయిల్ అయితే వేడైందండి. ఆయిల్లో అయితే మనం పల్లీలు ముందుగుండా వేసుకుందాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకున్నానండి. పల్లీలు కొంచెం వేగనిద్దామండి. పల్లీలు అయితే వేగిపోయింది. పల్లీలు అయితే మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. పల్లీలు అయిపోయాక ఇదే ఆయిల్ అండి మనం వెల్లుల్లి అండి, ఒక 5 వెల్లుల్లి తీసుకున్నానండి, రెబ్బలు, జీలకర్ర అండి, ధనియాలు వేసుకుందాం. తర్వాత చింతపండు లాస్ట్లో యాడ్ చేసుకుందాం. అవి కొద్దిగా వేగనిద్దాం. నేను ఇది ఎండుమిర్చితో చేస్తున్నానండి. దీనికి ఎండుమిర్చి అయితే వేసుకుందాం. నేనైతే ఒక 5 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి. మీ కారం తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అండి, టమాటో అండి. ఫస్ట్ అయితే బీరకాయలను యాడ్ చేసుకుందాం. బీరకాయలు అయితే లైట్గా పచ్చివాసన పోయేటంత వరకు ఆయిల్ అయితే ఇలా ఫ్రై చేద్దామండి. కొద్దిగా ఫ్రై అయ్యనిద్దాం. బీరకాయలు అయితే ఆయిల్లో ఫ్రై అయ్యండి, ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ మనకు పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు టమాటా వేసుకుందాం అండి. ఒకటే టమాటో అండి. టమాటా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం టమాటా వేసాం కదా, టమాటా మెత్తబడాలంటే పసుపు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం పచ్చడికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చడిలో కొంచెం ఉప్పు కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, అందుచేత నేను కొంచెం కారం ఎక్కువగానే తింటామండి మేము పచ్చళ్ళకి. అందుకే నేను 5 ఎండుమిర్చి వేసుకున్నాను. మీ కారం తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. ఇందులో ఇప్పుడు చింతపండు వేసుకుందాం అండి. నేనైతే హాఫ్ లెమన్ ఎంత ఉంటుందో అంత వేసుకున్నానండి. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. ఇందులో చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకున్నా చాలా బాగుంటుందండి. మ్యాంగో అయితే నా దగ్గర లేదు, పచ్చి మ్యాంగో, అందుచేత నేను చింతపండు వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టి దగ్గరగా మగ్గనిద్దామండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టుకొని దగ్గరగా మగ్గనిద్దామండి. ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందామండి. ముక్కలైతే చల్లారనిద్దామండి. ముక్కలైతే చల్లబడిపోయింది. దీన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవి అన్నీ మిక్సీ చేసుకుందాం అండి. మెత్తగా మిక్సీ చేసుకుంటే మనకు చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మిక్సీ చేసి తీసుకొస్తాను. పచ్చడి అయితే మిక్సీ పట్టేసానండి. చక్కగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే మనం పోపు వేసుకుందాం. పోపు కోసం అయితే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం అండి. ఇదే కడాయిలో నేను పోపు వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడి అవనిద్దాం.
ఆయిల్ వేడయ్యాక ఎప్పుడు యాస్టీజ్గా ఎప్పుడు మనం ఎలా పోపు వేసుకుంటాం అలాగేనండి. ఆవాలండి, కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి అండి, శనగపప్పు, కరివేపాకు అండి వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది, ఆయిల్లో వేసుకుందాం అండి. పోపు అయితే వేగిందండి. ఇందులో కొద్దిగా ఇంగువ అయితే నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా చిటికెడు ఇంగు వేసుకోండి. వేసుకొని ఇందులో పచ్చడి అంతా వేసి చక్కగా మిక్స్ చేసుకోవడమేనండి. చూసారా, సింపుల్ అండ్ టేస్టీ ఒక్క బీరకాయ అయితే మనకి ఈరోజైతే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, పచ్చడి అయితే చాలా చక్కగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఇదిగోండి గుమగుమలాడే బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టమాటో బీరకాయ పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ మాత్రం తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.